చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ కేంద్రం అంత ప్రాధాన్యత ఇస్తుందా చంద్రబాబు నాయుడు గారికి? ప్రతిపక్షాలకు సంబంధించి ఏకాభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారి సహకారం కోరింది కేంద్రం అనేది ఒకళ్ళు రాసుకొచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం ఒకవేళ రేపొద్దున మహిళా రిజర్వేషన్ బిల్లుకే మొగ్గు చూపుతుంది కేంద్రం. ఒకవేళ ఇది కనుక అవ్వకపోతే దాని ప్రకారం ఇక్కడ సీట్ల కేటాయింపు జరగాలి అని చంద్రబాబు నాయుడు గారు కోరారు. అలాగే పోలవరానికి సంబంధించి మిగిలిన పలు అంశాలకు సంబంధించి చర్చించారు, అటు మోడీతో కానీ ఇటు అమిత్ షాతో కానీ అనేది. అసలు ఏం జరిగింది, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఎంతవరకు ఈ చర్చలు ఉపయోగపడతాయి, అలాగే రాజకీయంగా కూడా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చింది, అమిత్ షా కూడా ప్రస్తావించారట, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయ సాధనకు చంద్రబాబు గారి సహకారాన్ని కోరారు అనేది ఆంధ్రజ్యోతి. అంటే మిగిలిన విషయాల్లో కూడా అంటే బాబు గారిని పిలిచి ఏమైనా సలహాలు సూచనలు అడుగుతున్నారా మోడీ కానీ అమిత్ షా కానీ, లేదంటే వీనెళ్ళి ఇస్తున్నారా, తీసుకుంటున్నారా, ఏమనుకోవాలి? రాధాకృష్ణ గారు బాత్రూమ్ నుంచి బయటకు వస్తే కొద్దిగా బెటర్ అనుకుంటాయి. ఎందుకంటే ఆయన బాత్రూంలో కూర్చుని ఊహిస్తాడు. ఆయన బాత్రూంలో లేకపోతే మనం బెడ్రూమ్లోనే కళల ప్రపంచంలో తేలియాడుతుంటాం. ఆ కళల ప్రపంచంలో మనకి నచ్చిన వాళ్ళ గురించి చాలా కథలు అల్లుతుంటాం అనమాట. సాధారణంగా మనకి రచయితలు కవులని భావుకులు అంటాం. అంటే మనకి నచ్చింది చందమామ మీద పాటలు రాయడం దగ్గర నుంచి సూర్యుడిని గొప్పగా కీర్తించడం దాకా ఇట్లాంటివన్నీ కవులు రచయితలు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక భావుకుడు అంటే ఈ భావుకుడు కవిత్వం చెప్పడం, కపిత్వం చెప్తాడు అన్నమాట. ఈయన పిచ్చతనం అంతా అంటే బాబుని నిజంగా చెప్తున్నాను, పొరపాటున ఆయన మగాడై పుట్టాడు కానీ రాధాకృష్ణ ఆడపిల్ల అయ్యి ఉంటే గనక భువనేశ్వర్ గారి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన ఎప్పటికీ మగాడిగా ఉన్న ప్రేమిస్తుంటాడు. ఆ ప్రేమతో తన ప్రియుడిని ఎంతగా అయితే ఆదరిస్తారో అంతగా ఊహాజనితమైనటువంటి రాత్రికాన్ని ఆపాదిస్తాడు బాబు గారికి. అందుకోసం ఏమైనా చెప్తాడు, ఎందుకంటే అవతలుడు ఖండించగలిగిన స్థితిలో లేదు. అమిత్ షా పాపం తెలుగు పేపర్ చదివి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ చదివి ఆయన ఏం ఖండన పంపించాడు కదా. ఇక్కడ పాప బీజేపీ వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ, రాధాకృష్ణన్కి గెలిగితే రేపు పొద్దున మన మీద ఏం రాస్తాడు, రేపు పొద్దున మన అధిష్టానాలు కూడా మనకేమీ సపోర్ట్ ఉండవు, ఎందుకు వచ్చిన వెంటనే వాళ్ళు రాధాకృష్ణ అనుకోరు. కాబట్టి ఆయన ఏమైనా రాసుకోవచ్చు. ఈ ప్రతిపక్షాలతో కలవడానికి ప్రతిపక్షాలతో ఏం యాక్సెస్ ఉందని కలిసి ఏం చేస్తాడు ఇప్పుడు? అదే విభజన చట్టానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీంట్లో లేడే ఏంటి? ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ఈయన పరపతి, ఈయన రాజకీయ అనుభవం ఏమన్నా ఉపయోగం? రాధాకృష్ణ అదే ఫీల్ అవుతుంటాడు. ఆయన ఎన్డీఏ కన్వీనర్ ఈ కేంద్రం కాదు, కనీసం బీజేపీ కూడా ఫీల్ అవ్వదు. బేసిక్ సమస్య ఏంటంటే ఆ రోజులు అయిపోయినాయి. ఎన్డీఏ కన్వీనర్గా చేసింది ఏంటి? ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి లాంటి అమాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రపంచానికి లెక్క కానీ కూటమి పరంగా పెద్ద ఆయనలాగా ఉండేవాడు. ఆ పెద్ద ఆయన వాడుకున్నారు, ఆడుకున్నారు. ఇప్పుడు అంత పిచ్చోడు ఎవడు లేడు అక్కడ. 10 మందిని ఆడించగలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. బేసిక్ ఇష్యూ ఏంటంటే ఈయన చేయగలిగేది ఏంది అసలు? ముందు పక్కన తెలంగాణను ఒప్పించగలడా? ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డే ఇప్పుడు అడ్డం తిరిగింది కాంగ్రెస్ తరఫున. మరి రేవంత్ రెడ్డినే మార్చలేనోడు రాహుల్ గాంధీని కమ్యూనిస్టులు మారుస్తాడా? ఎట్లాగుండాలంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారాయణ సిపిఐ తరపున, సిపిఎం తరపున రాఘవులు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వాళ్ళు ఉండి, రేవంత్ రెడ్డి కనుక రాహుల్ గాంధీ ప్లేస్లో ఉంటే బాబు గారు చెప్పింది నడుస్తుంది. అది లేదు కాబట్టి ప్రస్తుతం రాధాకృష్ణ గారి కళ అంత బాబు గారి మాట ఒకవేళ కాంగ్రెస్ కూడా వింటదని ఏమన్నా అభిప్రాయపడుతున్నారేమో. మరి ఈయన అభిప్రాయపడుతున్నారా, అమిత్ షా అభిప్రాయపడతా తెలియదు. లేదంటే ఏకపక్షంగా రావడానికి, ఏకాభిప్రాయం రావడానికి ప్రతిపక్షాలకు సహకారం ఈయన ఎందుకు కోరాలి? అసలు పాప ఆయన కూడా చెప్పుకోలేదు. నిన్న ప్రభుత్వం తరఫున ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, ఆయన కూడా చెప్పుకోలేదు. ఈ బాత్రూమ్ కబుర్లు అనవసరంగా టైం వేస్ట్ చేయడం తప్పించేం లేదు. మళ్ళీ ఈయనే రాస్తాడు, లోపల ఏం జరిగిందని మీడియా అడిగితే ఏమీ లేదని చెప్పి దాటవేశారు, వివరాలు ఏం చెప్పలేదు. చెప్పాల్సిందంతా చెప్పేస్తున్నారు, కింద వివరాలు లేదని చెప్పడం. బేసిక్ గా డైవర్షన్. బాబు గారిని ఎలివేట్ చేయాలి. అదొక సాంస్కృతిక రాజకీయం నడుపుతుంది. జ్యోతి అయినా ఈనాడైనా సెక్షన్ ఆఫ్ మీడియా 60 మంది కూడా ఓ సాంస్కృతిక రాజకీయం. ఒక వ్యక్తిని బద్నాం చేయాలంటే వాళ్ళ గోరు వేలు, కనీసం తినే తిండి దగ్గర నుంచి తినే స్టైల్ని కూడా వెటకారం చేస్తా వార్తలు రాస్తారు. అది మౌత్ పబ్లిసిటీ వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటారు. సాంస్కృతిక దాడి అనమాట అది. ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేయడం, ఆ వ్యక్తిని తలుచుకుంటే మనకు అదే గుర్తుకొచ్చేటట్టు చేయడం. అదే సందర్భంలో ఒక వ్యక్తిని దేవుణ్ణి చెయ్యాలన్నా సరే వీళ్ళే చేయగలుగుతారు.
అది సాంస్కృతికమైనటువంటి ప్రమోషన్ అనమాట. ఇప్పుడు ఎన్టీ రామారావు దేవుడు అన్నప్పుడు ఆయన రోడ్డు మీద తొట్టి పక్కన కూర్చుని స్నానం చేస్తే ఏమవుతుంది దేశానికి? అది దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పడం. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తే ఎవడైనా రోడ్డు మీద ఉన్నప్పుడు రోడ్డు పక్కనే టిఫిన్ చేస్తాడు. తర్వాత చాలా మంది నాయకులు చేశారు అలాగే. తర్వాత రోడ్డు పక్క స్నానాలు చేయడం, టిఫిన్ చేయడం చాలా మంది ఫాలో దాన్ని చూపించి ఇంకేముంది అసలు సిపిఎం ఆయన ఉంటాడు చూడండి, సినిమా యాక్టర్ ఆయన. ఇప్పుడు నారాయణ నేను ఒకసారి బస్సులో వస్తుంటే పైన కూర్చుని ఉన్నాడు. ట్రైన్ లో ఒకసారి చూసాను రాఘవులు గారు. అట్లాగే సినిమా యాక్టర్ ఎర్ర సినిమాలు చేస్తుంటారు కదా నారాయణమూర్తి, ఆయన మామూలు ఎర్ర బస్సులోనే ఎక్కువ వచ్చేస్తారు. మరి వాళ్ళ అదే టైంలోనే తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు. వాళ్ళకంటే స్పెషల్ ఏముంది పోనీ? కానీ ఏంటంటే ఆయన స్పెషల్ గా ఎలివేట్ చేశారు. ఆయన రోడ్డు మీద స్నానం చేస్తే దేశం అంతా కూడా పావనం అయిపోయినట్టు, ఆయన రోడ్డు పక్కన టిఫిన్ చేస్తే దేశంలో అందరూ కడుపు నిండిపోయినట్టు. అట్లాగే ఆ తర్వాతన అదే రామారావుని దించాలనుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేయాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు అంత నిబద్ధతతో తనతో సహజీవనం చేసే, అంటే సహచరిగా ఉన్నటువంటి ఆమె మీద అభాండం వస్తుందని తెలిసి ఎంతో బాధ్యతగా విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె అందుకు సిద్ధపడి వివాహం చేసుకుంటే చట్టబద్ధమైన వివాహం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని తన రికార్డులో కూడా భారీగానే చూపించాడు కదా ఆయన. ఏం చాటుమాటు అక్రమ సంబంధాలు ఏం కాదు కదా. ఇప్పుడు వీళ్ళ నాయకులు ఎంతమందికి అక్రమ సంబంధాలు లేవు, లేదా అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళతో ఎంతమందితో కార్యక్రమాలు నడపట్లేదు వీళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి ఆ ఎన్టీ రామారావు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. రెండవది ఆ లక్ష్మీ పార్వతి ఏదో కోట్ల రూపాయలు తినేస్తుందని వేశారు. తర్వాతనే 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టలేదు, ఎందుకు ఆవిడ ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు. కానీ ఆమె మీద ఎంత విషయం చిమ్మారు, ఇప్పటికి కూడా ఎంత విషయం చిమ్ముతుంటారు. అట్లాగే ఎన్టీ రామారావు మీద ఎంత విషయం చిమ్మారు. మళ్ళీ అదే ఎన్టీ రామారావు ఫోటో అవసరమైనప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు దేవుడు అంటూ ఒక ఫుల్ పేజీ స్టోరీలు రాసుకొస్తున్నారు లేదా? వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ అదృష్టం ఏంటయ్యా అంటే దాన్ని ఏమంటారు, మూర్ఖంగా నమ్మే జనం ఉన్నారు. మూర్ఖంగా కథలల్లేటటువంటి రాతలు రాసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి ఎలివేషన్ ఇస్తారు. నరేంద్ర మోడీని అక్కర్లేదనుకుంటే దొంగం చేస్తారు, అవసరం అనుకుంటే దేవుణ్ణి చేస్తారు. వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఏంటంటే దైవాంశ సంభూతులు. వీళ్ళకి అదృష్టం అట్ట వరించేసింది. కానీ ఒకటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏ సీఎం అయినా ఇంతకుముందు జగన్ గారు వెళ్ళినప్పుడు ఏమనేవారు, పైకి ప్రత్యేక హోదా గురించి, విభజన చట్టంలో లోటు బడ్జెట్ నిధుల గురించి, దీని గురించి మాట్లాడాము అని ఆయన చెప్పేవారు. వీళ్ళు రాసుకొచ్చేవారు కేసుల గురించి, మాఫీ చేయడానికి, దీని గురించి అడుగుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి చెప్తారు, అసలు విషయం అయితే డైవర్ట్ చేస్తారు. అది ఎవరో చెప్పరు. నిజంగా రాజకీయం కోసం వెళ్తారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగడానికి వెళ్తారా, దేనికి వెళ్తారు? మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు జగన్ వెళ్ళిన ప్రతిసారి ఈనాడు జ్యోతి బాత్రూంలో కూర్చుని రాసినాయి జగన్ ఈ కేసుల గురించి అడిగాడు. అవును, కేసుల గురించి ఇట్లాగా మోకాళ్ళ మీద నుంచున్నాడు, ఎడ్జ్ మీద కూర్చున్నాడు, ఇట్లాంటివి కూడా రాశారు కదా. సాక్షి చంద్రబాబు వెళ్ళినప్పుడు అట్లా రాస్తుందా? కేసుల గురించి బతిన్లాడాడు ఇట్లాగా. అంటే కల్పిత కథలు వాళ్ళు రాయట్లేదు. వీళ్ళంతా నీచంగా వాళ్ళు తయారు కాదు. వాళ్ళది పార్టీ, రాజకీయ పార్టీ పత్రిక అయినా వీళ్ళంత నీచంగా వాళ్ళు తయారు కాదు. అదే అనేది అసలు అంత నీచమైన ఆలోచనని వాళ్ళు ప్రమోట్ చేయట్లా. అట్లా ఇంత దిగజారాలి. వాళ్ళు దిగజారారు అంటే వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. వీళ్ళకి మళ్ళీ దిగజారి పనిచేయరు, ఎదురు వాళ్ళని దూషించడం, ద్వేషించడం. బేసిక్గా కొన్ని పనులు చంద్రబాబు గారు వెళ్ళి కూర్చొని నడుస్తుంది. ఇక్కడ పోలవరానికి సంబంధించింది ఉంది. పోలవరాన్ని అడిగారు. నాకు అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ కేంద్రం డబ్బులు ఇచ్చింది, అడ్వాన్స్ కూడా ఇచ్చింది. పోలవరాన్ని ఇంకెవడ ఆపాడని చెప్పి పోలవరంలో సాయం అడగాలి. అదే అంటున్నాను. అంటే ఈయన వెళ్ళినప్పుడల్లా పోలవరం, ఆయన వెళ్ళినప్పుడు హోదా అని ఆయన కూడా అప్పుడు పోలవరము, హోదా అదే అన్ని కూడా ఉంటాయి. అప్పుడు కూడా మనం అనుకున్నాం పోలవరం జాతీయ హోదా ప్రాజెక్ట్ వాళ్ళు చేయాల్సింది, కొత్తగా అడిగేది ఏముంది అంతే. మరి ఇప్పుడు మాత్రం వీళ్ళు రాసుకుంటున్నారు కదా పోలవరం సంపూర్ణ నిర్మాణాన్ని సహకరించండి అడిగారు. మరి ఏది నమ్మాలి? డబ్బులతో సహా వాళ్ళే ఇస్తుంటే ఇంకా నువ్వు ఎందుకు పూర్తి చేయట్లేదా బాబు, తొందరగా పూర్తి చేయని తిడుతున్నారని వీళ్ళే రాస్తున్నారు. మళ్ళీ వచ్చినేమో ఇలా రాస్తారు వాళ్ళు. అంతే. నిన్నటి పేపర్ని ఇవాళ మర్చిపోతాం, ఇవాళ పేపర్ మళ్ళీ రేపు అనేటటువంటి ఒక మైండ్ సెట్ తో. అంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళినట్టు? ఇవాళ వాస్తవంగా అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు. ఆ వెళ్లే ముందు ఢిల్లీ నుంచి బయలుదేరటం. అక్కడ అంత మించి ఏం లేదు. ఇప్పుడు నిన్న ఆ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఏమైనా డిపార్ట్మెంట్లు ఉన్నాయా అని అడుగుతారు.
వీళ్ళు డిపార్ట్మెంట్ వాడే అని చెప్తే కనుక 11వ మంత్రితో కలుద్దాం అది అంటారు. అప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంటుంది. అది కామన్గా జరిగేది. ఆయన ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అంటే అధికారులు వెళ్తే అధికారి కంటే నేను వెళ్తే కొంత వెయిటేజ్ వస్తుంది అనేటటువంటి రూట్లో ఆయన బిహేవ్ చేస్తారు. రామ్మోహన్ నాయుడు అపాయింట్మెంట్ తీసుకొస్తాడు, పని జరిగిపోతుంది కామన్గా. అది ఆ విషయంలో అభినందించవచ్చు. ఆ టైప్లో ప్రమోట్ చేయొచ్చు ఆయన. ఏది అధికారులతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిపోర్టర్ వెళ్ళడం, మనం వెళ్ళటం, మన రిపోర్టర్ వెనకాలే మనం వెళ్ళాం అనుకోండి, అతనికి ఒక వెయిటేజ్ వస్తుంది కదా. అట్లాంటి సిస్టమ్ ఆయన చేస్తారు బాబు గారు. ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ దాన్ని ఇక్కడ ట్విస్ట్ చేస్తారు వీళ్ళు అంతే. బేసిక్గా ఇప్పుడు నిన్న హైదరాబాద్లో చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి కలిశారు. ఎందుకు కలిశారు? ఇతను కలిసిన తర్వాత అది వేరే సంకేతం పోకుండా పవన్తో మళ్ళీ అసలే బెంగాల్ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసేస్తాడు పవన్, ఇవన్నీ రచ్చరానీయకుండా చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళి, లేకపోతే ఆ ముందు రోజునే కదా బెంగాల్లో ప్రమాణ స్వీకారాన్ని చంద్రబాబుతో కలిసింది. మళ్ళీ వచ్చి ఇంటి దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. కాబట్టి దాని వెనకాల ఇంకేదన్నా కూడా ఉండొచ్చును, ఏదన్నా హితబోధ చేయడమో ఏమన్నా కూడా ఉండొచ్చు. అవి బయటికి చెప్పరు, వాళ్ళ వరకే తెలుస్తుంది. బాబుకి తెలుస్తుంది, మోడీకి తెలుస్తుంది ఏం జరిగింది అన్నది, ఈవెన్ పవన్తో జరిగిందన్న సరే. అట్లాగే ఇక్కడ కూడా ఏదన్నా ఇంటర్నల్ ఇష్యూ ఉంటే ఉండొచ్చు పొలిటికల్ గా, ఇట్లా ఉన్నాయండి అంటే. కానీ ఒక సంకేతం ఎలా వెళ్తుందంటే, ఇంకా పోలవరం ఎందుకు పూర్తి అవ్వట్లేదంటే కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన నిధులు రావట్లేదను, కేంద్రమే లేట్ చేస్తుందని. అలా చేస్తుంటే బాబు గారు వెళ్ళి పదే పదే విన్నవించుకుంటున్నారు, లేదంటే అడుగుతున్నారు, కోరుతున్నారు. ఇది కదా అంటే ప్రజల్లోకి అది వెళ్దా? అది కరెక్ట్ వెళ్ళాలనే కదా ఈనాడు జ్యోతి రాసేది. కాకపోతే నిజం మీరు అన్నట్టు 30-40% మంది చంద్రబాబు గారిని నమ్మేటటువంటి వాళ్ళు అది నమ్ముతారు. కాకపోతే ఇవాళ తటస్థులందరికీ అర్థమైంది, అపోజిషన్కి తెలుస్తుంది విషయం. పోలవరానికి సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎందుకు ఖర్చు పెట్టట్లేదు, అసలు ఆ డబ్బులు ఏమైనాయి అని చెప్పేసి సరే వైసీపీ వాళ్ళకి సాక్షి రాయడం వల్ల తెలుస్తుంది. తటస్థులకు వచ్చేటికి ఈనాడు జ్యోతిలో కూడా వచ్చినాయి కదా, అది పార్టీలు అడిగారు అసలు ఏంది అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నటువంటిది. కాబట్టి జనాలకు అర్థమైపోయింది డ్రామా ఆడుతున్నారు అనేటటువంటిది. కాకపోతే ఏంటంటే పని చేస్తుంది కేంద్రం, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. నాడు జయము చంద్రన్న, నేడు జయము ఢిల్లీ అనమాట. కానీ ఒకటిసారి కూటమిగా ఉన్న భారతీయ జనతా పార్టీ కాస్తంత అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తోందా? అంటే రాజకీయంగా ఆ విషయంలో ఏమన్నా మాట్లాడడానికో ఈ మంత్రాలు, ఈ టూర్లు అన్ని జరుగుతున్నాయా? అంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి చాలా తేడా ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీ, తనకి బాబుతో అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, బాబుతో అవసరం అనే కంటే బాబుకి తన అవసరం ఉందన్న సంగతి తెలుసు వాళ్ళకి. అట్లాగనే అంటీ ముట్టనట్టు ఏముండరు. వీళ్ళకి మళ్ళీ అతిగా పూసుకుని ప్రచారం చేసుకోవాలి. బాబు గారి దేవుడు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళు చెప్పరు. వాళ్ళు బాబు గారిని మంచి నాయకుడు అని పొగుడుతారు. పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు కదా, ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు అవసరం, ఇలాంటి సీఎంఏ ఉండాలి, ఈయనే ఉండాలి అంటుంటారు. అలాంటి ప్రకటనలు బీజేపీ ఎక్కడ చేయదు. ఒక పక్కకు చాలా రాష్ట్రాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కొట్టుకొస్తున్న నేపథ్యంలో ఆ భయం ఏమన్నా కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు ఉంటుందా? అదే ఈయనలో కూడా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. లేదు బేసిక్గా ఏమవుతుందంటే, మీకు డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఎప్పుడూ కూడా బీజేపీ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాంగ్రెస్ టైంలో మనం పైన వాళ్ళకి ఇచ్చే కమిషన్లు వాళ్ళకి ఇస్తే పని జరుగుతుంది. బీజేపీ టైంలో ఏమవుతుందంటే, నువ్వు ఆ పాయింట్ ఏదైతే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తే అది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాకు ఈ వార్త చూశాక అర్థమైంది ఏంటంటే, పోలవరం అనేది వీళ్ళు రాస్తున్నారు, పక్కన అసలు లాజిక్ పక్కన పోయింది బనకచెర్ల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు క్రిందటిసారి కనుక పట్టిసీమ కట్టి ఈ బిల్లులు పోలవరంలో వేస్తే వాళ్ళు దోసేశారు. అప్పుడు క్రిందటిసారి అధికారంలో ఉన్నప్పుడు పట్టిసీమ బిల్లులు పోలవరంలో వేశారు. అసలు పోలవరానికి పట్టిసీమకి సంబంధం ఏంటన్నారు. అప్పుడే కదా ఆ మాత్రం పట్టించుకోమా మనం అంటే మనం బరంపురం ఓకేనమ్మా, ఎక్కడైనా సరే బావ కానీ వంగతోటగాడ బావ కాదని వాళ్ళు తేల్చి చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా బనకచెర్ల అనేటటువంటిది రాష్ట్ర ప్రాజెక్టు, నువ్వు కట్టుకోవాలి, దగ్గర దానికి 1,000 కోట్ల రూపాయలు అవుతాయి. అది దీని నుంచి ఖర్చు పెట్టమంటున్నారు వీళ్ళు. అది మేమెందుకు పెడతాం, పని చూసుకోమని చెప్తున్నారు వాళ్ళు. అది నువ్వు కట్టుకో అని చెప్తున్నారు. దాని గురించి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కి కేంద్రం నిధులు ఇస్తుందా? అంటే దీనికి పోలవరం ప్రాజెక్ట్ అనుసంధానంగా అది కడదాం అనుకుంటున్నారు కదా, దానివల్ల ఏమన్నా ఈ నిధులు దానికి వాడతారా? అది వీళ్ళు అనుకుంటుంది అది పోలవరం పేరుతో అటు కూడా ఇచ్చేయమనేసి. అసలు ముందు బనకచెర్లకు అనుమతి ఇవ్వలేదు కదా వాళ్ళు. అనుమతి ఇవ్వలేదు, ఎవరు కూడా. ఎందుకు అంటే, నువ్వు కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి
ఈ దీని మీద నుంచి అన్నప్పుడు నదుల అనుసంధానం కిందనైతే కేంద్రం ఇస్తుంది కానీ ఇంకో ప్రాజెక్ట్ కేంద్రం ఎందుకు ఇస్తుంది? ఇది నదుల అనుసంధానంలోకి రాదా? నదుల అనుసంధానం అనేది వీళ్ళు చెప్తున్నారు అవ్వదు కదా. అనుసంధానమే కదా. వరకు ఎక్కడ వేరే నదిలోకి ఎక్కడ కలుపుతున్నావు నువ్వు? వేరే నదిలో కలిపితే ఇదే నీటిని వేరే ప్రాజెక్ట్ ద్వారా ఎత్తిపోసుకుంటారు అక్కడ కూడా. వేరే ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసుకోవడం వేరు, వేరే నదికి అనుసంధానం వేరు. ఇప్పుడు నదుల అనుసంధాన ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరిలో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి కృష్ణలో కలపడం ద్వారా ఇక్కడ స్థిరీకరణ చేశారు, అంతేగాని కొత్త ఆయకట్టు కాదు. పట్టిసీమ స్థిరీకరణ అంటే అంతకు ముందు కృష్ణా డెల్టా 13.5 లక్షల ఎకరాలు సాగయ్యేది, తర్వాతన ఆగిపోయింది, తగ్గిపోయింది. ఈ పైనుంచి ఆల్మట్టి వెట్టి వల్ల రావట్లేదు నీళ్లు. జూన్ కల్లా వచ్చేయాలి. మే ఎండింగ్ నుంచి బిగినాయి, జూన్ ఎండింగ్ కల్లా నీళ్లు వచ్చేస్తే 3 పంటలు పండాయి ఒకప్పుడు మేము మొదట్లో చూసినప్పుడు. తర్వాత 2 పంటలు, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు 2 పంటలు కవర్ చేశా. తర్వాత 1 పంటకు పడిపోయింది, నేనే కవర్ చేశా. కాబట్టి ఆ స్టేజ్కి వచ్చింది. ఈ స్థిరీకరణ ద్వారా అంటే ఆ నీళ్ళని ఇటు తీసుకొచ్చి పోయడం ద్వారా ఆ 2వ పంట పండించుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అంతే తప్పించి కొత్త ఆయకట్టు కాదు. ఇప్పుడు బనకచెర్ల కొత్త ఆయకట్టు, కొత్త ఆయకట్టు అనేటటువంటి దానికి నీ ప్రాజెక్టు. నదుల అనుసంధానం అంటే ఈ కృష్ణా గోదావరి ఓకే, ఎట్లాగా ఉండాలి అది? దాని ద్వారా వేరే కొత్త ఆయకట్టు రావాలి, కొత్త ప్రాంతానికి రావాలి. అది కాకుండా ఉన్నదాని స్థిరీకరణ కాదు. లైక్ ఇప్పుడు వాళ్ళు అటు పక్కన పెన్నాతో అనుసంధానం యాక్సెప్ట్ చేస్తారు నెల్లూరు జిల్లాకి తీసుకుపోయి, కాకపోతే దానికి అనుగుణంగానే వినియోగించాలి. అది దాంట్లో ఉండే ప్రపోజల్. ఇక్కడ నాకు అనిపిస్తోంది ఏంటంటే, ఈయన ఇదివరకు కూడా వాజ్పేయి ఉన్నప్పుడు అట్లా సాధ్యమయ్యేది. ఏది ఒక పేరు చెప్పి ఇంకో దానికి వాడటం కేంద్ర ఫండింగ్స్ అనేది. ఇప్పుడు అట్లా కుదరట్లా. నువ్వు రూపాయి పక్కకి మారిస్తే వెంటనే ఆపేస్తున్నారు, నీ బిల్లు ఆపేస్తున్నారు. ఆపేసి అది సంగతి ఏందో తేల్చమంటున్నారు. ఈవెన్ మొన్న పంచాయతీలకు ఇచ్చిన డబ్బులు కూడా ఆపితే వడ్డీ కట్టించారు వీళ్ళతో. వడ్డీ కట్టిన తర్వాతనే మిగతా డబ్బులు రిలీజ్ చేశారు. అంటే ఇది గనక చేస్తే వీళ్ళ మార్క్ పడుతుంది. ఒకవేళ బనకచెర్ల గనక ఆమోదం పొంది అది గనక నిర్మాణం మొదలైతే టీడీపీ బనకచెర్ల అని నువ్వు అంటున్నంతసేపు నీ శిష్యుడే ఆపుతుంటాడు. అవును, సింపుల్. ఆయన కన్విన్స్ చేసుకోకుండా కేంద్రాన్ని నేను కన్విన్స్ చేస్తున్నాను. కానీ ఒకటి సార్, అంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఒకవేళ ఆమోదం పొందకపోయినా, ప్రతిపక్షాలు అంగీకరించకపోయినా, మన రాష్ట్రం వరకు పునర్విభజన చట్టం ప్రకారం రేపు 2027లో సీట్ల పెంపు కార్యక్రమాలను చేసేస్తారా? దాని గురించి కేంద్రం ఏమన్నా అనుమతి ఇవ్వాలా? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పైకి విభజనకి ఓకే అనుకుంటూ నాటకాలు ఆడుతూ ఇద్దరికి కూడా పునర్విభజన చేయడం ఇష్టం లేదు. అవునా? లేకపోతే ఈ రోజైనా జరిగిపోతుంది. అంటే అధికారంలో ఉంటే వీళ్ళకే ప్లస్ పాయింట్ కదా సార్. వీళ్ళు అట్లా అనుకోవట్లేదు. అదనంగా మళ్ళీ మనుషుల్ని ఎత్తుక్కోవాలి, కోటీశ్వరుల్ని. ఇప్పుడు డబ్బులు లేకపోతే వర్కౌట్ కావట్లేదు కదా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. ఈ పునర్విభజన చట్టం ప్రకారం పార్లమెంట్ది లేదు కానీ అసెంబ్లీ పునర్విభజన మనకి చేసుకునే హక్కు ఉంది విభజన బిల్లు ప్రకారం. అది కేంద్రం చెయ్యాలి. అంటే తెలంగాణలో మీరన్నట్టు ఇబ్బంది ఏమో కానీ ఇక్కడ వీళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం ఉంది. భలేవారే, పైకి మాట్లాడుతున్నంత ఇదిగా ఏమి లేదు. పైసలు కావాలంటే వీళ్ళ లెక్క ఎట్లా ఉంటుందంటే, కొత్త వాళ్ళకి అవకాశం వస్తుందని లెక్క ఉండదు. కొత్త అభ్యర్థులు యానించి తేవాలి మనం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకో 50 మందే కదా పెరిగేది. డబ్బులు అంతమంది కోటీశ్వర్లు రావద్దు 50 మంది. జగన్ అట్లా కోటీశ్వర్లు పట్టుకొచ్చి పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు మెయిన్ బీజేపీ కొంత తక్కువ ఇచ్చిన. మొన్న అంత ఉండుంటే గనక, జనం ఎగబడి ఉంటే గనక వీళ్ళు డబ్బులు కూడా ఎందుకు పంచలేకపోయారు? చాలా చోట్ల అదృష్టవశాత్తు గెలిచేశారు కానీ డబ్బులు జగన్ 150 చోట్ల పంచాడు, 175 చోట్ల కూడా. వీళ్ళు డబ్బులు చాలా చోట్ల పంచలేదు కదా. కనీసం 70-80 స్థానాల్లో పంచలేదు వీళ్ళేం డబ్బులు. మిగతా ఇంకొక 50-60 స్థానాల్లో జగన్ కంటే తక్కువే పంచారు వీళ్ళు. 1000 రూపాయలు 1500 పంచారు. వైసీపీ కంటే తక్కువ పంచిన చోట్లే చాలా ఎక్కువ ఉన్నాయి. గుంటూరు లాంటి చోట్ల పంచలేకపోయారు. రోసయ్య పంచలేకపోయాడు, ఆయన పెమ్మసాని బాగానే పంచగలిగాడు. అట్లా తప్పించి విజయవాడ లాంటి చోట్ల కూడా పంచలేకపోయారు. విజయవాడ లాంటి చోట్ల కూడా పంచలేకపోయారు. కాబట్టి డబ్బులు పంచడం అనేది ముఖ్యం. ఇక్కడ ఆ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు ఇవాళ దొరకట్లా అక్కడ. ఆ కారణంగా వీళ్ళకి ఇష్టం లేదు పెంచడం. పెంచి తర్వాత ఏమవుద్దనే భయం ఉంది కాబట్టి వీళ్ళు తీసుకురావట్లేదు. ఇంకోటి ఏమవుద్దంటే, పెంచే క్రమంలో రాయలసీమకి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి కోస్తా ఏరియాలో జనాభా సంఖ్య మిడిల్ క్లాస్ ఎక్కువయ్యి లేబర్ తక్కువ ఉండటం వల్ల పుట్టుకల సంఖ్య తక్కువ ఉంది కోస్తా ఏరియా. ఫ్యామిలీ ప్లానింగ్లు పాటించడం. రాయలసీమ కాస్త లేబర్ ఎక్కువ ఉన్నారు కదా, ఫ్యామిలీ ప్లానింగ్ తక్కువ ఉంది కదా.
ఈవెన్ అటు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరి పనులు చేసుకుంటారు కదా, అక్కడ వాళ్ళకి పుట్టుకలు కాస్త ఎక్కువ ఉన్నాయి. సీట్లు రాయలసీమలో పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కోస్తా కంటే కూడా. మళ్ళీ ఉత్తరాంధ్రకి పెరుగుతుంది. అంటే దానివల్ల నష్టమేనా, లాభమే ఉండదా? వీళ్ళకి నష్టం అని కదా వీళ్ళ ఆలోచన. అంటే అనవసరమైన శ్రమ ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు. నిజంగా కమిట్మెంట్ అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుకుంటే ఫస్ట్ ఈ రెండు జరిగిపోతాయి. మొన్న విభజన చట్టం సవరణలోనే రాసేయచ్చు. హైదరాబాద్ అదే మనకి అమరావతి దీన్ని పెట్టిన రోజునే దాంట్లో ఇది కూడా యాడ్ చేసేయచ్చు. దీన్ని చేశారు కదా అస్సాంది చేసినప్పుడు, కాశ్మీర్ చేసినప్పుడు మన ఎందుకు చేయం? చట్టంలో ఉందని చేసేసారు అది. మరి ఇంకేం బాధ, దీనికి చిన్న గెజిట్ చేసి పడేస్తే అయిపోతుంది. కానీ చేయట్లేదు అంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఇంతకుముందు జగన్కి ఇష్టం లేదు, అది జగన్కి ఇష్టం ఉంది, అప్పుడు కేసీఆర్కి ఇష్టం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందే అవకాశం ఉంటుందా? ఈ ఇంకొక ఏడాది నెక్స్ట్ ఎలక్షన్స్లో జరిగేటటువంటి వాటిలో పంజాబ్ ఒకటి, తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ గెలిస్తే వచ్చే ఏడాదికి జరుగుతుంది. అప్పుడు జరిగితే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు లాస్ట్ ఇయర్ వస్తుంది. ఈ రెండు అంటే వీళ్ళు బలం పెరుగుతుంది. అంటే ఇక అప్పుడు అపోజిషన్ కూడా ఇంకేం మాట్లాడదు. అప్పుడు అఖిలేష్ అయినా వీళ్ళైనా సరే మొత్తం కథ మారుతుంది. అలా కాకనంత వరకు కూడా సాధ్యం కాదనమాట. ఎక్కడ అమరావతి నిధుల గురించి ప్రస్తావన రాలేదేంటి? అసలు అమరావతి గురించి కేంద్రంతో మాట్లాడలేదు. అవసరం కూడా లేదు కదా, నిధులు ఆల్రెడీ లోన్ ఇప్పించేశారు. వీళ్ళు ఇప్పుడు ముందు సాటిస్ఫై చేయాల్సిందే ఆ లోన్ ఇచ్చే కంపెనీలు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వాళ్ళని. అంతే తప్పించి మోడీ చేయాల్సింది ఏం లేదు అందులో. అంటే అమరావతి చూసి భారీగా వస్తున్నారు జనాలు అంటే ఇంకా దాని ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. అది మనం ఇక్కడ పేపర్లో రాసుకుంటే సరిపోద్ది. మోడీకి చెప్తే నవ్వుతాడు కదా, మోడీకి చెప్తే అటకారంగా నవ్వుతాడు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, దానికి ఎట్లా కదా అని చెప్తే బాగోదు కదా. ఇప్పుడు అమరావతికి ఎవరు రావట్లేదు, వైజాగ్కి వస్తున్నారు. అది కదా మెయిన్. రాజకీయంగా ఏమన్నా చర్చలు జరిపే అవకాశం ఉంటుందా సార్? నిన్నదైతే ఏం లేదు. వాస్తవంగా నిన్న దాన్ని ఏమంటాం మనం, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తూ మధ్యలో కాసేపు ఆగుతాం చూడండి, అంతేనా? టిఫిన్ బ్రేక్ లాగా అంతే. అంతకు మించి ఏం లేదు దీంట్లో జరిగింది. ఈ మధ్యలో కాసేపు కూర్చున్నారు, అంతకు మించి ఏం లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ పర్యటన అయితే ఏంటి, దాని వెనక ఆంతర్యం ఒక్కొక్కరు ఒక రకంగా రాసుకొచ్చారు. కానీ దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏం చర్చించుంటారు, ఏం మాట్లాడుంటారు అనేది సో ఇంకా బాబు గారు చెప్తే బెటర్ ఏమో చూద్దాం.